ధ్యానాన్ని చెదరగొట్టే ఆలోచనలు. ధ్యానం చేస్తున్నప్పుడు పరధ్యానం ఏర్పడితే దాని గురించి బాధపడనక్కర్లేదు. ఈ పరధ్యానం ఎవరికి కలిగింది అన్న ప్రశ్న వేసుకోవాలని భగవాన్ అంటారు. ఏదో కారణం వల్ల పలు ఆలోచనలు ధ్యానం మధ్యలో వస్తాయి. అప్పుడు ఏకాగ్రత దెబ్బతింటుంది. లోపల ఉన్నదేదో బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది కనుక దాన్ని అదిమి పెట్టకుండా గమనించమంటారు భగవాన్. గురువు అనుగ్రహం వల్లనే అవి అలా బహిర్గతమవుతాయని అంటారు. పలు జన్మల వాసనలు బయటపడుతుంటాయి. అందుకు బాధపడక్కర్లేదు. గురుకృప కలిగినప్పుడు లోని ఆలోచనలు వేగంగా బహిర్గతమవుతాయని ఋషులు, సాధువులు చెబుతారు. అలాగే కొంతసేపు ధ్యానాన్ని పొడిగిస్తే శాంతి ఎక్కువ కాలం ఏర్పడుతుంది. ఈ విషయంలో మహర్షి జీవితంలో నుండి నేర్చుకోవలసినది ఎంతో ఉంది. ఎవరైనా భగవాన్ వద్దకు వెళ్ళి నేను కృష్ణ భక్తుడిని అని చెబితే కృష్ణుని గురించి కొంత చెప్పమని అడిగేవారు. అంతేగాని శ్రీకృష్ణుని ఎందుకు ఆరాధిస్తున్నావు, శివుడిని కొలువు, నేను అరుణాచల శివ అని జపం చేస్తుంటాను, అందుకే నీవు అలాగే చెయ్యి అని ఎప్పుడూ చెప్పలేదు. మనమైతే అలాగ చెప్పేవాళ్ళం. కానీ భగవాన్ అలాగ ఎప్పుడూ అనలేదు. ఎవరు ఏది సరియైనదని నమ్మినా ఆయన నిరుత్సాహపరిచేవారు కాదు. మన సంగతే మనకు ఏమీ తెలియదు. ఇక 2, 3 పద్ధతులను లేదా ఇద్దరు వ్యక్తులను ఎలా పోల్చగలం? ఒకరు ఎక్కువని, మరొకరు తక్కువని ఎలా అనగలం అనేవారు. మన అహం వల్లనే ఇలాంటి తారతమ్యాలను చూపే ప్రయత్నాలను చేస్తామని ఎవరితోనో అన్నారు. నా గురువు నీ గురువు కంటే గొప్పవాడు అని అహం చెబుతుంది. ఇలాగ తారతమ్యాలను ఎత్తిచూపడం వల్ల గురువుకు ఏ నష్టమూ ఉండదు. ఉన్నత స్థాయిలో ఉన్న మహాత్ములను సరిపోలిస్తే నష్టపోయేది మనమే.